బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పేరి నాని సతీమణి జయసుధకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. రేషన్ బియ్యం మాయం కేసులో అధికారులు సమన్లు జారీ చేశారు. లెక్క తేల్చిన బియ్యానికి ఫైన్ కట్టాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. తొలుత 185 మెట్రిక్ టన్నులకు డబుల్ జరిమానాగా 1.68 కోట్లు డీడీ కట్టించిన అధికారులు పూర్తిస్థాయి విచారణ అనంతరం 378 మెట్రిక్ టన్నులకు పెరిగిన షార్టేజీకి ఫైన్ చెల్లించాలన్నారు. అదనంగా 1.67 కోట్లు చెల్లించాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ నోటీసులో వెల్లడించారు. పేర్ని నాని గోడౌన్లోనే రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. కృష్ణా జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ కోటిరెడ్డికి ఈ కేసులో ప్రమేయం ఉందని అనుమానించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే పేర్ని నాని గోదాముల్లో రేషన్ బియ్యం మాయమయ్యాయని కోటిరెడ్డి ఫిర్యాదు చేశాడు. అయితే బియ్యం నిల్వల మాయం తనపై అనుమానం రాకుండా ఉండడం కోసమే కోటిరెడ్డి ఫిర్యాదు చేశాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన ఏటూగా ఉన్న గోడౌన్ మేనేజర్ మానస తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్ట్ అయిన మానస తేజ స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిపై కేసులు పెట్టనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పేర్ని నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్పై జిల్లా కోర్టు తీర్పు ఇవ్వనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ లో అందిస్తారు. క్రాంతి, మొత్తానికి రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్య జయసుధకు నోటీసులు ఇచ్చారు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? రేషన్ బియ్యం మాయానికి సంబంధించి ఇప్పుడు పేర్ని నాని భార్య జయసుధకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదు అవడం జరిగింది. అక్కడి నుంచి కేసు నమోదైనప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదైన నేపథ్యంలో కేసు విచారణ కొనసాగుతుంది. ఈ దశలోనే అటు పేర్ని నానికి సంబంధించి తన భార్య A1 గా జయసుధని, అదేవిధంగా A2 గా మేనేజర్ మానస్ తేజ్ అని కూడా నమోదు చేయడం జరిగింది. అయితే A2 మానస్ తేజ్ అని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న మానస్ తేజానికి సంబంధించి విచారణ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. అయితే మానస్ తేజకి సంబంధించి అప్పటి సివిల్ సప్లైస్ అధికారి, జిల్లా అసిస్టెంట్ గా ఉన్న అధికారి సహకరించడంతో అక్కడ గూడెంలో ఉన్న బస్తాలు కొన్ని మాయమైనట్టుగా కూడా విచారణలో తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా సివిల్ సప్లైస్ జిల్లా అసిస్టెంట్ మేనేజర్ గా ఉన్న కోటిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏదైతే మానస్ తేజ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఈ కేసు నమోదవుతుంది జరిగింది. అయితే మానస్ తేజతో పాటు కోటిరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్న ప్రయత్నం చేశారు. దాంతో పాటు ఈ రోజు వారి అరెస్టును కూడా చూపించే అవకాశం అయితే ఉంది. ఇక గోడంలో బియ్యం మాయానికి సంబంధించి కోటిరెడ్డి గతంలో ఏదైతే మాయమయ్యే గోడం నుంచి బియ్యం అనేది కోటిరెడ్డి ఫిర్యాదు చేయడం, ఇక్కడ కొంత విచారణ ఈ విశేషానికి సంబంధించి కొంత ఈ విషయానికి సంబంధించి కూడా కోటిరెడ్డి అంటే గతం ప్రభుత్వ హయాంలో ఈ అంశాలకు సంబంధించి కొంత కీలకంగా వ్యవహరించారనేది స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అటు ఈ అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేస్తున్నారు. జయసుధ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కు సంబంధించి కూడా ఈ రోజు న్యాయమూర్తి తీర్పు వెల్లడించే అవకాశం కనబడుతుంది. ఇక దీంతో పాటు కోటిరెడ్డితో పాటు ఇంకా ఎవరు ఉన్నారు ఆ పౌర సరఫరా శాఖకు సంబంధించిన అధికారులు అనే అంశం పైన కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో పోలీసులు కొంత విచారణ అయితే వేగవంతం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ బియ్యానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అనేక మార్లు అక్కడ సోదాలు నిర్వహించారు. దానికి సంబంధించి దాదాపు 7,577 బస్తాలు అంటే దాదాపు 378 మెట్రిక్ టన్నుల బియ్యము మాయమైనట్టు కూడా అధికారులు గుర్తించిన నేపథ్యంలో దానికి సంబంధించి షోకాజ్ నోటీసులు కూడా జయసుధకి ఇవ్వడం జరిగింది. అయితే దానికి నిమిత్తం ముందుగా 185 మెట్రిక్ టన్నులే ఈ అంశానికి సంబంధించి డబుల్ పెనాల్టీ వేయడం జరిగింది. అయితే 185 మెట్రిక్ టన్నులకు సంబంధించి మిస్ అయ్యాయని గుర్తించిన అధికారులు మొదటిగా 1.79 కోట్ల డీడీకి సంబంధించి అధికారులు పెనాల్టీ వేశారు. అయితే దాని నిమిత్తం లాయర్ల ద్వారా దానికి కట్టించుకున్న నేపథ్యంలో ప్రస్తుతం నెల రోజుల తర్వాత విచారణ అనంతరం 378 మెట్రిక్ టన్నుల బియ్యము షార్టేజ్ వచ్చిందని గుర్తించిన అధికారులు దీనికి సంబంధించి పెరిగిన షార్టేజ్ కూడా ఫైన్ చెల్లించాలంటూ కలెక్టర్, జిల్లాకు సంబంధించిన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పేరుని జయసుధకి నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే అదనంగా 1.67 కోట్లు చెల్లించాలంటూ కూడా ఆ నోటీస్ లో పేర్కొనడం జరిగింది. మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన సివిల్ సప్లైస్ బఫర్ గూడెంలో మాయమైన రేషన్ బియ్యం లెక్క తెలిసిన అధికారులు అందుకు సంబంధించిన డబుల్ పెనాల్టీ కూడా
గోడం యజమానులకి జయసూదికి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా షార్టేజీ మొత్తానికి బియ్యం డబుల్ పెనాల్టీతో కలుపుని 3.37 కోట్ల ఫైన్ అయితే అధికారులు విధించిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పోలీసులు కొంత దర్యాప్తు వేగవంతం చేశారని కూడా చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఇప్పటికే అటు ఏటూ కూడా మానస్ తేజాలు అదుపులోకి తీసుకుంటాం. అతని స్టేట్మెంట్ ఆధారంగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఈ రేషన్ బియ్యానికి సంబంధించిన మాఫియా ఏ రకంగా ముందుకు పోతుంది, ఎక్కడ ఈ రేషన్ బియ్యాన్ని తరలించాలి, ఇలాంటి అంశాలపైన కూడా ప్రస్తుతం విచారణ వేగవంతం చేసిన పరిస్థితి అయితే ఉంది. క్రాంతి, అలాగే టీడీపీ నేతలు కూడా, కూటమి నేతలు కూడా మరోపక్క పేర్ని నానిపై విమర్శలు చేస్తున్నారని పేర్ని నాని అంటున్నారు. సో మరి ఇప్పుడు అందిన ఈ నోటీసుల నేపథ్యంలో పేర్ని నాని ఈ నోటీసులకు సంబంధించి స్పందించారా? మరి ఎంతసేపట్లో కోర్టులో జయసుధ ముందస్తు బెయిల్ కి సంబంధించి విచారణ జరగనుంది? ఖచ్చితంగా ఇప్పటికే ఈ కూటమి నేతలు ఏదైతే విమర్శలు చేస్తున్నారో దానికి సంబంధించి పేర్ని నాని కూటమి నేతలకు సంబంధించి కౌంటర్ చేసేందుకు ప్రయత్నం అయితే చేశారు. తన కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారంటూ కూడా పేర్ని నాని ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూటమి నేతలు కూడా పేర్ని నానికి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఏ రకంగా మహిళల పైన అక్రమ కేసులు బనాయించారో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ప్రస్తుతము ఏదైతే గూడెం నుంచి బియ్యం బస్తాలు షార్టేజ్ వచ్చినాయో ఆ గూడెం బస్తా అనేది పేరుని జయసుధ పేరు మీద ఉంది కాబట్టి కేవలం యజమాని పేరు మీదే కేసు నమోదైంది. కాబట్టి దానిలో ఎటువంటి కక్ష సాధింపు లేదు. ఎప్పటికైనా సరే వైసీపీ నేతలు కళ్ళు తెరవాలి, కూటమి ప్రభుత్వం ఎలాంటి రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడలేదంటూ కూడా కూటమి నేతలు నాటు వైసీపీ నేతలకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజు అటు జిల్లా జడ్జి కోర్టులో జిల్లా కోర్టుకు సంబంధించి పేర్ని జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఇప్పటికే వాదనలు పూర్తయిన నేపథ్యంలో ఈ రోజు ఈ అంశానికి సంబంధించి న్యాయమూర్తి తీర్పు వెలువరించే ముందస్తు బెయిల్ పిటిషన్ ఇస్తారా లేదు అటు ప్రాసిక్యూషన్ కి సంబంధించి వాదనలకు ఏకీభవిస్తారా అనే అంశానికి సంబంధించి ఈ రోజు కొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. ఇక ముందస్తు బెయిల్ పిటిషన్ కనుక నిరాకరిస్తే ఖచ్చితంగా జయసుధకి సంబంధించి అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే అటు హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా పేర్ని నాని, పేర్ని కిట్టుతో పాటు ఇతర మానస్ తేజ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఎదురప్పటికీ కూడా ఈ అక్రమ రేషన్ బియ్యానికి సంబంధించిన బియ్యం బస్తాల షార్టేజ్ విషయం ప్రస్తుతం పోలీసులు కొంత వేగవంతంగా విచారణ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.